మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో జన్మించిన జాతకుల జననకాల విశేషాలను తెలుసుకోవడంలో భాగంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుంది, అసలు ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు ఎందుకు కుంటుపడుతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఆశ్లేష నక్షత్ర జాతకులు అని ఎవరిని అంటారు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. జనన తేదీ, నెల, సంవత్సరం, జన్మ సమయాన్ని బట్టి గణించేటట్లయితే పంచాంగరీత్యా ఆ రోజున ఆశ్లేష నక్షత్రం కనుక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులని చెప్పబడతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది బుధ నక్షత్రం 12 రాశుల్లో కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కనుక ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి వాళ్ళ జీవితం మొత్తం మీద, జాతకం మొత్తం మీద బుధ చంద్రుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైతే జనన తేదీ వివరాలు తెలియవో వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరం కనుక డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటట్లయితే వాళ్ళందరూ కూడా ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఇక్కడ ఈ ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది ఈ నక్షత్రంలో శిశు జననం జరిగేటట్లయితే ఇది శాంతి నక్షత్రం, అంటే కొంత దోషభూయిష్టమైన నక్షత్రం. ఇది రాక్షస గణానికి చెందినటువంటిది. మరి ముఖ్యంగా ఈ ఆశ్లేష నక్షత్రం అనేటువంటిది సర్ప నక్షత్రం అని చెప్తారు. కారణం ఏంటంటే, ఈ ఆశ్లేష అనేటువంటి నక్షత్రానికి అధిపతి సర్పం, అంటే పాము అన్నమాట. కనుక ఈ నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే తప్పనిసరిగా 9 విధ శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అంటే తైలావలోకనం, నవగ్రహ ఆరాధన, నక్షత్ర దానం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా ఈ నక్షత్రంలో శిశువు జన్మించినప్పుడు తల్లికి, శిశువుకి, తండ్రికి ధన నష్టం, ఇటువంటివి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అంత మాత్రంతో ఇది చెడ్డ నక్షత్రం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది శిశు జననం జరిగిన తర్వాత 12 నుంచి 14 ఏళ్ల లోపు మాత్రమే ఈ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా మాత్రమే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, వివాహ విషయంలో ఆశ్లేష నక్షత్రాన్ని చాలా పర్టికులర్గా పట్టింపుగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆశ్లేష నక్షత్రం, అత్తకు గండం, మూలా నక్షత్రం, మావకు గండం, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ సర్వసాధారణంగా చూసేటట్లయితే ఇవి నిజం కాదు అనేటువంటి అంశాన్ని మనం తప్పనిసరిగా చాలామంది జాతకాల్లో చూసి స్ఫుటం చేయటం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఈ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికీ సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది వీళ్లలో మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటారు, సత్యసంధత కలిగి ఉంటారు, అంటే నిజం మాట్లాడాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి విద్యా వివేకాలు కలిగి ఉంటారు, అంటే జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, పరోపకారం చేస్తుంటారు, ధర్మగుణాన్ని కలిగి ఉంటారు, మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇటువంటి అనేక మంచి లక్షణాలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఉంటాయి. కాకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి, స్త్రీలైనా పురుషులైనా ఉంటుంది. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి పనిలోనూ, విద్యలోనూ, ఉద్యోగంలోనూ, వివాహంలోనూ, అలాగే వృత్తి వ్యాపారాల్లోనూ కూడా తరచుగా వీళ్ళకి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అభివృద్ధి చెందడానికి వీల్లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయి. కొంతమంది మాత్రం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి బుధ చంద్రుల స్థితి సరిగ్గా లేకపోతే, అంటే దుస్థానాల్లో ఉన్నా, బుధుడు నీచలో ఉన్నా ఏం జరుగుతుందంటే, లోభం, ఆశ, వ్యామోహం, వ్యసనాలు, వ్యాధులు ఇటువంటివి కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొరపాటున కానీ ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి మాంసం, మద్యం, డ్రగ్స్ ఇలాంటివి గనక అలవాటైతే జీవితం చాలా అధమ స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ సరదాకి కూడా ఏ రకమైన వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఇది ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులైనటువంటి స్త్రీలకైనా పురుషులకైనా చెప్పదగినటువంటి సూచన.
వీళ్ళలో ఉన్నటువంటి మరొక మైనస్ పాయింట్ ఏంటంటే క్షణికమైన కోపం, క్షణికమైన ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, ఇటువంటివి కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. మళ్ళీ ఆశ్లేష నక్షత్ర జాతకులకి వాళ్ళకి గనక ఇష్టమయ్యేటట్లయితే ఎంతో ఓర్పుగా, సహనంగా వాళ్ళకు కావాల్సినటువంటి పని పూర్తయ్యే వరకు, వాళ్ళు సాధించాలనుకుంది సాధించే వరకు చాలా ప్రశాంతంగా జీవిస్తారు. ఈ 2 రకాల వ్యతిరేకమైన లక్షణాలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటాయి. వీళ్ళలో కొద్దిమంది మాత్రం కొంచెం వంగి నడుస్తుంటారు. అంటే కొంచెం గూనిలాగా ఉండి వంగి నడిచే లక్షణం కూడా వీళ్ళలో కొద్దిమందికి ఉంటుంది. ఇకపోతే ఈ నక్షత్రానికి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారం, బుధవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 5, 2, 3, 4. వీళ్ళ కార్లకు కానీ బైకులకు కానీ టోటల్ 5 రావటం మంచిది. లేదంటే 2, 3, 4 వచ్చినా కూడా అవి వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మొబైల్ నెంబర్లు కూడా టోటల్ కూడేటట్లయితే 5, 2, 3, 4 వచ్చేటట్లయితే వాళ్ళకి అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇకపోతే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ, నీలం. ఇవి 2 వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ఉపయోగించే వాహనాలు కానీ ధరించేటువంటి దుస్తుల్లో కానీ ఈ రంగులు కనుక ఉంటే వాళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి సంగీత సాహిత్యాలంటే మంచి అభిరుచి ఉంటుంది, అభినవేశం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల కంటే కూడా ఎక్కువగా స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఇంజనీర్స్, లాయర్స్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది మాత్రమే డాక్టర్స్ ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, బిల్డర్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్స్ ఉంటారు, సినిమా రంగానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు, ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా రకరకాల రంగాల్లో ఉంటారు. వీళ్ళలో లెక్చరర్స్ ఉంటారు. అలాగే కొంతమంది ఎక్కువ మంది పోలీస్ అధికారులు ఉండే అవకాశం కూడా ఉంది. రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మిలిటరీలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించే చోట వీళ్ళు ఉంటారు. ఇకపోతే వీళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఉత్తర ముఖద్వారం ఇల్లు అయితే బాగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళకి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే వీళ్ళ జీవితం మొత్తంలో నాగర్కోయిల్ కానీ, మోపిదేవి కానీ, శ్రీకాళహస్తి కానీ ఇటువంటి సర్పక్షేత్రాలని సందర్శించాలి. జీవితంలో ఒక్కసారైనా సరే సందర్శించేటట్లయితే వీళ్ళకి ఈ నక్షత్ర దోషం అనేటువంటిది సంపూర్తిగా తొలగిపోతుంది. అలాగే వీళ్ళకి కలిగేటువంటి అభివృద్ధిలో కలిగే ఆటంకాలు కూడా ఆగిపోతాయి. మరొక ముఖ్యమైన, అతి ముఖ్యమైన పరిహారం ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఏంటంటే వీళ్ళ జీవిత పర్యంతం నాగుల చవితి రోజున కానీ, నాగపంచమి రోజున కానీ పుట్టలో పాలు పోసి సర్పారాధన చేస్తే, అంటే సర్పదేవత ఆరాధన చేసేటట్లయితే వీళ్ళ జీవితంలో ఎదురులేనటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగానే వీళ్ళకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. కానీ జీవిత చరమాంకంలో వచ్చేటప్పటికీ కొంత కిడ్నీలు పోవటం, నేత్ర దోషం అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం, కొంచెం స్త్రీలైతే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధలు పడటం, సర్జరీలు జరగటం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులని వీళ్ళ జాతకం పరిశీలించేటప్పుడు 1కి 2 సార్లు పరిశీలించాలి. తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. వీళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి మొండితనం రీత్యా కానీ, మొండి పట్టుదల రీత్యా కానీ వీటిని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ వాటిని తక్షణం ఆపివేసి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మంచి అభివృద్ధి అనేటువంటిది వీళ్ళ జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది. ఇక వివాహ విషయకంగా వీళ్ళకి కొంత ఆలస్య వివాహం అవ్వటం, వైవాహిక సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలగటం, జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు రావటం ఎక్కువ మందికి జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా వీళ్ళు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలలో కానీ, అంటే రేవతి నక్షత్రాల వాళ్ళని కానీ, అలాగే ఆరుద్ర, శతభిషం, స్వాతి నక్షత్రాల వాళ్ళని కానీ, అలాగే మరి ముఖ్యంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్ర జాతకులను కానీ వీలైనంత వరకు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది.
ఒకవేళ చేసుకుంటే తప్పనిసరిగా భేదాభిప్రాయాలు వచ్చి తీరుతాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే ఇది ఒక బలమైన నక్షత్రం, మంచి పట్టుదల, తెగింపు, ధైర్య సాహసాలు ఉన్న నక్షత్రం కనుక మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా వీళ్ళు ఉన్న ప్రదేశంలో కంటే దూర ప్రదేశాల్లో బాగా రాణిస్తారు. పుట్టిన తర్వాత ఎక్కువ కాలం పాటు కానీ కనీసం కొంతకాలం పాటు కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు జన్మ ప్రదేశం నుంచి దూరంగా వెళితే బాగా సక్సెస్ అవుతారు, విదేశాలకు వెళ్తే ఇంకా బాగా సక్సెస్ అవుతారు. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి ఆశ్లేష నక్షత్ర జాతకులందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.